10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ రకరకాల మలుపులు తిరుగుకుంటూ అదేమైతుంది అనేది మనం చూసినాం. 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన దాని మీద అసలు వాళ్ళు పార్టీ మారినట్లు ఎట్లాంటి ఆధారాలు లేవు అని స్పీకర్ నిన్న తీర్పిచ్చారు. ఇంకొక ముగ్గురిది నిన్న ఇస్తారు అనుకున్నప్పటికీ కూడా నిన్న ఇవ్వలేదు, ఇక ఈరోజు ఇస్తారు అని చెప్తున్నారు. ఇంకొక ఇద్దరిదైతే పెండింగే ఉంది. అసలు దాని మీద ఎప్పుడు నిర్ణయం చెప్తారు అనేది ఎవరికి తెలియదు. అయితే ఈ 5గురు ఎమ్మెల్యేల మీద ఇచ్చినటువంటి తీర్పు మీద బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు పోయేందుకు సిద్ధమవుతుంది అనేది మనకున్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ వీళ్ళు సుప్రీంకోర్టు రాకపోయి సుప్రీంకోర్టు చాలా తొందరగా తేల్చండి దీని మీద ఏదో ఒకటి అని అన్న తర్వాత అసలు వాళ్ళు పార్టీ మారినట్లుగానే ఆధారాలు లేవు అనేది స్పీకర్ మొన్న ఇచ్చినటువంటి తీర్పు. సో దీని మీద బీఆర్ఎస్ పార్టీ అన్ని ఆధారాలు ఇచ్చినాము, వాళ్ళు పార్టీ మారిర్రు అనడానికి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులతో సభా వేదికలను పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పబ్లిక్ మీటింగ్లలో కనిపించినారు కొంతమంది. కాంగ్రెస్ పార్టీ మీటింగ్లలో కాంగ్రెస్ పార్టీ మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో స్టార్ క్యాంపెయినర్గా కూడా ఉన్నారు దానం నాగేందర్ లాంటి వ్యక్తి అయితే. సో ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అని చెప్పడం, స్పీకర్ కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్టుగా పార్టీ మారినట్లుగా ఎట్లాంటి ఆధారాలు లేవు అనేది మొన్న స్పీకర్ తన నిర్ణయంగా చెప్పారు. కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ ఆధారాలన్నింటినీ కూడా కోర్టుకి ఇచ్చి వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలి అని కోర్టుని కోరుతాము అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఈ నిర్ణయం మీద కోర్టుకు పోయేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది అనేది ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు.